మా నాయకుడి ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ, ఇది కూడా మీ అందరికీ తెలుసు, ఇంట్లో అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి కావాల్సినన్ని వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. కొంతమందిని ఇక్కడికి వచ్చిన మన నాయకులు చాలామంది వీళ్ళు గుర్తుపడతారు. అందులో 2 రకాల వాళ్ళు కనపడుతున్నారు. ఒకరు టీడీపీ దీనివైపు కార్యకర్తల పేరుతో కొంతమంది, తరువాత రౌడీ షీటర్లో రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళెవరనేది కూడా మెల్లగా బయటకు వస్తుంది, తీస్తాము పార్టీ కూడా. వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నిన్న చేసింది ఏంటంటే, పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు చూస్తుండగా ఓ పోలీసు కూడా కింద పడినట్టున్నాడు వాళ్ళు తోస్తే, కింది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి 1-2, ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ బాంబులు ఎట్లా వస్తాయండి? ఆ వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకొని దాన్ని వస్తున్నాడు. ఆ పార్టీ నాయకుడే పెట్రోల్ బాంబు పట్టుకొని ఊరేగింపులుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముందు ఇచ్చిన మెసేజీలు ప్రదర్శనలు ఏదో చేద్దామని చెప్పి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు, ఏదో అక్కడికక్కడ కోపం వచ్చి ఆగ్రహంతో వచ్చినట్టు చూపాలని ప్రయత్నం చేసినప్పటికీ వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడం, దాంట్లో రాళ్ళు తీసుకురావడం, పెట్రోల్ బాంబులు పట్టుకొని రావడం. అండ్ ఐ థింక్ దీంట్లో చూస్తే కర్రలు ఇవన్నీ సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వచ్చిన వాళ్ళల్లో టీడీపీ మీరందరూ గుర్తుపట్టే నాయకులు ఉన్నారు, పోలీసులు ఈ పక్కనే ఉన్నారు. ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు, వీళ్ళేదో చేస్తున్నట్టు, వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్గా వచ్చారు. ఎట్లా వస్తారో నాకు తెలియకడుగుతాను. పోలీసు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనకంబడి వచ్చారు. అంతా అయ్యాక సాగనంపారు. కింది నుంచి వాళ్ళు వేసిన దాంతో జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఆ గేటుగానే లేకపోతే నాకు తెలిసి అక్కడ రాంబాబు విషయంలో కూడా గేటే ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఈ హై ఎత్తున్న గేటు లేకపోతే లోపలికి వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు, లేదా విధ్వంసం సృష్టించేవారు, ప్రాణాలు కూడా హాని జరిగేది. రమేష్ గారి ఉన్నాయి, మీరు ఇప్పుడు వీడియోలో చూసి ఇచ్చేస్తారు. జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు, 80 ఏళ్ల వృద్ధుడు. ఈ సమయంలో వాళ్ళు వచ్చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత? ప్రాణహాని కలిగించాలనే వచ్చినట్టు వాళ్ళ అటాక్ చూస్తే కనపడుతుంది.